ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. సోమవారం శివునికి ప్రీతికరం కాబట్టి ఆయన్ని ఆరాధిస్తే సర్వ శుభాలని కలగచేస్తాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారు శంకరుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు సోమవారం. సోమవారానికి అధిపతి చంద్రుడు. మానసికమైనటువంటి ప్రశాంతతని పొందాలి అని అంటే ఈరోజు చంద్ర శ్లోకాన్ని చదవడం, అలాగే శంకరునికి సంబంధించిన ఏదో ఒక స్తోత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది. ఈరోజు తిథి పంచమి. పంచమికి అధిపతి నాగుడు. మంగళకర ఉత్సవాల్ని, అలాగే శుభకార్యాలకి సంబంధించిన ఏర్పాట్లకు చెందినటువంటి మాటల్ని మాట్లాడుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి. నేటి నక్షత్రం భరణి. భరణికి అధిష్టాత యముడు. పని మనుషుల్ని కుదుర్చుకోవడం ఇళ్లలో, అలాగే పని మనుషుల్ని తమ తమ బంధువులు మిత్రుల ఇళ్ళకి పనికి కుదర్చడం కోసం పంపించడం, ఈ మొదలైన పనులన్నీ చేయడానికి ఈ నక్షత్రం చాలా అనుకూలం. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసుకోవడానికి, అలాగే ప్రహారీ గోడల్ని కట్టుకోవడానికి, నూతుల్లో పూడికల్ని తీయించుకోవడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలం. ఇక నేటి గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజచంద్రుడు, వృషభంలో రాహువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి, కన్యలో బుధుడు, ధనుస్సులో గురు కేతువులు, మకరంలో శని ఉన్నారు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరగా నిర్ణయం చేసేయాలనే ఆలోచనతో అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అది మంచిది కాదు. మహిళల్లో కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయాల్ని ప్రకటించేటటువంటి ఆలోచన కలుగుతుంది. అయితే కొంతసేపు అయిన తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకోవడం, తద్వారా ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కొద్దిగా దెబ్బతినడం జరిగే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి అనాలోచిత నిర్ణయాన్ని చేయకుండా ఉండడం మంచిది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు వస్తువుని పంపించి దాని నుండి సొమ్ముని అపేక్షించవచ్చు, కానీ వెంటనే సొమ్ము వచ్చేటటువంటి అవకాశం తక్కువ. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి వస్తువుని పంపించడం అయితే వెంటనే జరుగుతుంది, కానీ వెంటనే సొమ్ము రాకపోవచ్చు. దఫాలుగా కొంత చొప్పున వచ్చే అవకాశం అనిపిస్తోంది. ఉద్యోగస్తులు అనుకూలమైనటువంటి వాతావరణంలోనే పనిచేస్తూ ఉంటారు, కానీ తీవ్రమైనటువంటి అలసటకి గురవుతూ ఉంటారు. మానసికమైనటువంటి శ్రమ కూడా మరింతగా ఉండొచ్చు. సోమవారం నాడు మేషరాశి వారు శివుణ్ణి సన్నజాజులతో అర్చించినట్లయితే దాంపత్యంలో అనుకూల భావం పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ విధమైనటువంటి అధైర్యానికి పాల్పడరు. ఏ విధమైన అధైర్యము కూడా కలగదు. శారీరకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన తగినటువంటి అన్ని భద్రతా ప్రమాణాలని పాటిస్తూనే ఉంటారు. ముఖ్యంగా నూనె వ్యాపారాన్ని చేసేవారికి, వస్త్ర వ్యాపారాన్ని చేసేవారికి, లోహ వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఈరోజు పెద్దగా ఆదాయాలు ఉండకపోవచ్చు. అంచేత ఈ వ్యాపారాల విషయంలో తక్కువ ఆదాయం వస్తుందనే మాటని ముందే అనుకోవడం అవసరం. న్యాయస్థానాల్లో తీర్పులు అనుకూలంగా రాకపోవచ్చు, లేదా తీర్పులు అనుకూలంగా రావచ్చుననే ఆలోచన కూడా లేకపోవచ్చు, సూచనలు లేకపోవచ్చు. అంత మాత్రం చేత దిగులు పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఇంటిని కొనుక్కోవాలని, అలాగే పొలాన్ని లేదా మరేదైనా స్థిరమైన ఆస్తిని కొనుక్కోవాలని ఆలోచన ప్రస్తుతం చేయడం అంత సరైనటువంటిది కాదు. కారణం దానికి సంబంధించినటువంటి ఏ విధమైన ఆర్థికమైన పుష్టి
వీరి వద్ద లేకపోవడమే. రుణాన్ని పెద్ద మొత్తంలో చేయడం ఇప్పుడు సరైనటువంటి నిర్ణయం కాదు. సోమవారం నాడు వృషభ రాశి వారు శివుణ్ణి ఎర్రగన్నేలతో అర్చించినట్టయితే ఆర్థికమైన అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనారోగ్యం ఏమాత్రం ఉండదు, కానీ అనారోగ్యం ఉందేమో అనే చిన్న ఆలోచన మాత్రం వారి మనసులో మెదులాడుతూ ఉంటుంది. సంతానం చక్కగా విద్యాభ్యాసాన్ని చేస్తున్నప్పటికీ కూడా సరిగా చదవడం లేదేమో అనేటటువంటి ఆలోచనతో 10 మందిని వాకపు చేస్తూ ఉంటారు వీరి విద్యా ప్రతిభని గురించి. అది పిల్లలకి మానసికమైనటువంటి గాయంగా పరిణమించవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉన్నప్పటికీ కూడా బంధుమిత్రులు అనవసరమైన మాటలను చెప్పేటటువంటి కారణంగా చిన్నగా ఒక స్పర్ధ వారిరువురి మధ్య గోచరించే అవకాశం ఉంది. బంధుమిత్రులు ఎవరైనా వివాహాది శుభకార్యాలకు కానీ పిలిచినట్లయితే వెంటనే వెళ్ళి ఆ కార్యక్రమమైన మరుక్షణంలో తిరిగి వచ్చేందుకు తగినటువంటి విధంగా ప్రయాణాలని ఆలోచించుకోవాలి తప్ప అక్కడ మరికొన్నాళ్ళుండి సహాయ సహకారాలు అందిద్దామని అనుకోవడం ఏమాత్రమూ సరికాదు. పిల్లల చదువు దృష్టితో అలాగే ఆరోగ్య దృష్టితో కూడా. సోమవారం నాడు మిథున రాశి వారు శివుణ్ణి చామంతులతో అర్చించినట్లయితే వ్యాపారాల్లో నష్టం రానే రాదు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గాలిలో మేడల్ని బాగా విశేషంగా కడతారు. ఏ ఒక్కటి మాత్రం కార్యరూపానికి రానే రాకపోవచ్చు. దిగులు పడాల్సిన అవసరం లేదు, కానీ వట్టి ఆలోచన సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. భార్యాభర్తల మధ్య చిన్నదైనటువంటి స్పర్ధ ఏర్పడవచ్చు. ఆ స్పర్ధ మరింత పెరగకుండా ఉండేలాగా మాటల్ని నియంత్రించి మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం. బంధువుల రాకపోకలు చక్కగా ఉంటూ ఉంటాయి, వారి సహాయ సహకారాలు చక్కగా ఉంటూ ఉంటాయి. అయితే భార్యకో భర్తకో సంబంధించి మాత్రమే సహాయ సహకారాలు ఉండేలా వారి ప్రవర్తన ఉండడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని ఇద్దరూ గమనించగలగాలి. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఈ వారం లాభదాయకంగానే ఉంటుంది. లాభం బాగా వచ్చింది కదా అనే అభిప్రాయంతో బంగారాన్నో వెండినో ఎంతో ఖరీదుగా ఉన్నప్పటికీ కూడా ఆడంబరాలకి అట్టహాసాలకి పోయి కొనడం ఏమాత్రమూ సరికాదు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లోటుతో పీడింపబడుతూ ఉండేటటువంటి ఈ రాశివారు పెద్దదైనటువంటి మూల్యంతో వాహనాన్ని కొనడం ఏమాత్రమూ సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. సోమవారం నాడు కర్కాటక రాశి వారు శివుణ్ణి గంధంతో అభిషేకించినట్లయితే బంధుమిత్రుల సహాయం మరింతగా ఉంటుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆకస్మికమైనటువంటి ధన లాభం గోచరిస్తోంది. అది తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి ఆదాయం కావచ్చు, లేదా అంతకుముందు ఎప్పుడో అమ్మగా ఏ పొలాన్నో భూమినో అమ్మగా వచ్చినటువంటి ఆ సొమ్ము ఇప్పుడు వచ్చి ఉండవచ్చు. పాత బకాయిలు వసూలు అయి ఉండొచ్చు. సొమ్ము వచ్చింది కదా అనే అభిప్రాయంతో వినోద విహార పర్యటనకి కుటుంబ సభ్యులందరూ ప్రోత్సహించినట్లయితే వెంటనే వెళ్ళడం సరికాదు. ఈ రోజు చేసేటటువంటి ప్రయత్నం కూడా ఫలించకపోవచ్చు, ఇంట్లోనే ఉండొచ్చు. దీని కారణంగా చిన్నదైనటువంటి అలజడి కుటుంబంలో ప్రారంభం కావచ్చు. సంతానం చదువు విషయంలో మంచి ప్రతిభని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ ప్రతిభ ఆనందదాయకంగానే ఉంటుంది. అయితే పిల్లల్ని మాత్రం 10 మంది మధ్య ప్రశంసిస్తూ ఉండడం సరికాదు అనే యథార్థాన్ని తల్లిదండ్రులు బాగా గుర్తుంచుకోగలగాలి. అనవసరమైనటువంటి ఒక అపనింద కుటుంబం మీద పడవచ్చు. పడ్డటువంటి అపనింద గురించి తీవ్ర వాగ్వివాదాలు చేయడం కాకుండా ఆ అపనింద ఏ తీరుగా వచ్చిందనే ధోరణితో ఆలోచించుకోవడం అవసరం. వాగ్వివాదానికి పోవడం ఏమాత్రమూ సరికాదు. ఈ రోజున సోమవారం నాడు సింహరాశి వారు శివుణ్ణి గులాబీలతో అర్చించినట్లయితే కుటుంబంలో ఏకవాక్యత అంటే ఒకే మాట మీద ఉండే తనం వస్తుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృద్ధులు పెద్ద వయసు కలిగినటువంటి వారు అయినటువంటి వారిలో
తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కనిపించవచ్చు. అయితే అది ప్రాణానికి సంబంధించిన ప్రమాదాన్ని తెచ్చే అనారోగ్యం కాదు నిశ్చయంగా. అయితే తగినటువంటి వైద్యుడిని తెచ్చి తాత్కాలికంగా వైద్యాన్ని కానీ చేయించినట్లయితే వెంటనే మానిపోయి ధైర్యాన్ని కలిగిస్తుంది కుటుంబం మొత్తానికి. ఇంట్లో ఉండేటటువంటి విద్యార్థి దశలో ఉన్న సంతానం అంతంత మాత్రంగానే చదువుతూ ఉండొచ్చు తప్ప విశేషమైనటువంటి విద్యలో ప్రతిభని పొందలేకపోవచ్చు. ఉద్యోగస్తులైనటువంటి వారికి తరచూ బుద్ధి మాంద్యం కలుగుతూ ఉండొచ్చు. తొందరగా విషయాల్ని మర్చిపోయే స్థితి ఉండొచ్చు. ఒకసారి ఆలోచించుకుని ఎందుకు బుద్ధి చురుకుగా పనిచేయటం లేదో ఆలోచించుకోగలిగితే నిజమేదో వారికి గోచరిస్తుంది. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు వ్యాపారం వైపు, వ్యాపారాన్ని చేసేటటువంటి వారు గృహ నిర్మాణాన్ని చేయాలని తీరు ఆలోచనతోనూ ఇలా మార్పుని పొందాలని అనుకోవడం ఈ రోజుకి ఏమాత్రమూ సరి కాదు. చేస్తూ ఉన్నటువంటి పని మీద సంపూర్ణమైనటువంటి దృష్టిని లగ్నాన్ని చేసినట్లయితే చక్కగా అది సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది తప్ప రోజుకో ఆలోచన, క్షణానికో నిర్ణయం చేస్తూ ఉంటే దేనియందు ప్రతిభ ఉండే అవకాశం ఉండదనే మాటని మర్చిపోకూడదు. సోమవారం నాడు కన్యారాశి వారు శంకరుని కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్లయితే క్రయ విక్రయాల్లో మంచి లాభం కలుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నదన్నట్లుగా మాట్లాడుతున్నాను, నిజాన్ని నిజంగా మాట్లాడుతున్నాను అని మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తోంది. అలాగని అబద్ధాలని మాట్లాడాలి అనేది దీని అభిప్రాయం కాదు, కానీ కొంత లౌకిక దృష్టి అవసరం అనే యథార్థాన్ని మర్చిపోకూడదు. కుటుంబంలో సుహృత్ వాతావరణం ఉండకపోవచ్చు. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య అలాగే సంతానం మధ్య చిన్నవైనటువంటి పొరపచ్చాలు కనిపించవచ్చు. ఏకవాక్యత అంటే అందరూ ఒకే మాట మీద ఉండేటటువంటి తనం గోచరించకపోవచ్చు. న్యాయస్థానానికి సంబంధించినటువంటి పత్రాలని సమర్పించే సందర్భంలో అసత్యాలని, లేనిపోని వాటిని పెట్టడం కంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా సరైనటువంటి తీరులో కానీ సమర్పించినట్లయితే తప్పక విజయావకాశాలు మెండుగా ఉంటాయనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. దీనికి కారణం ఎదుటి ఉండేటటువంటి ఆ ప్రతిపక్షులు ఇంతకంటే బలంగా ఉన్నారనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. సోమవారం నాడు తులారాశి వారు శంకరుణ్ణి బిల్వ దళాలతో అర్చించినట్లయితే అనారోగ్యం ఏమాత్రమూ పడచూపదు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయాణాలు లాభించవు. సమస్యలు అలాగే ఉంటాయి తప్ప వెంటనే నివృత్తి అయ్యేటటువంటి అవకాశం లేదు. ఔషధ సేవకి అవకాశం ఏమాత్రం లేదు, కానీ మానసికమైనటువంటి శాంతి కొద్ది తక్కువగా అనిపించవచ్చు. భూ లాభం కోసం ప్రయత్నించినా అది సాధ్యపడకపోవచ్చు. వాగ్వివాదాలకి అవకాశం లేదు, ధైర్యంగా ఉండొచ్చు. అధికారులకి, ఉద్యోగులకి సత్సంబంధాలు బాగా నెలకొని ఉంటాయి. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారికి ప్రతిభ విద్యలో చక్కగానే ఉంటూ ఉంటుంది. క్రీడాశక్తి కలిగిన వారికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. చిత్రలేఖనంలో మంచి పురస్కారం లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. సాహిత్య, సంగీత, నృత్య రంగాల్లో ఉన్నటువంటి వారికి సంఘంలో ఒక గుర్తింపు లభించే అవకాశం ఉంది. సోమవారం నాడు వృశ్చిక రాశి వారు శంకరుని పసుపు కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆకస్మిక ధనలాభం ఉంది. భూమికి, గృహానికి సంబంధించిన చిన్న వాద వివాదాలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. ఎవరివైనా కలహాల్లో మధ్యవర్తిత్వం వహించడం ఏమాత్రమూ సరి కాదు. న్యాయస్థానాల్లో ఉన్నటువంటి వివాదాలని పరిష్కరించుకునే దిశగా రాజీ ప్రయత్నం చేయడం ఉత్తమం. పై చదువుల కోసం విదేశాలకి వెళ్ళాలి అని కానీ అనుకున్నట్లయితే ప్రయత్నాన్ని చేస్తే సాధ్యం కావచ్చు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు తమదైనటువంటి పంటని అమ్ముకోవడం మంచిది కాదు, నిల్వ చేసుకోవడం ఉత్తమం. వృత్తిలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారం చక్కగానే సాగుతుంది. మొత్తానికి చింతించవలసిన పని లేదు ఈ రాశి వారికి ఈ వారం. సోమవారం నాడు
ధనురాశి వారు శంకరుని విభూతి జలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో మంచి లాభం కలుగుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. సంతానం ఆరోగ్యం కూడా చక్కగానే ఉంటారు. ఏ విధమైన అధైర్యపడాల్సిన అవసరము లేదు. సంతానం విద్యార్థి దశలో కానున్నట్లయితే సహవాసాల విషయంలో జాగ్రత్తని పాటించాలి. ఈ రాశి వారిలో వ్యసనాలకి అవకాశం ఉంది కాబట్టి కుటుంబంలో ఉన్నవారు వ్యసనపరులైన వారి విషయంలో ఒక కన్ను వేసి ఉంచక తప్పదు. రుణాన్ని తీసుకోవడం మంచిది కాదు, రుణాన్ని ఇయ్యడం అస్సలు మంచిది కాదు. మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ధనానికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో తగు జాగ్రత్తని పాటించి తీరాలి. అధికారులతో వాగ్వివాదాలు చేయడం ఏమాత్రమూ మంచిది కాదు. ఇరుగు పొరుగులతో కూడా సద్భావంతో స్నేహభావంతో ఉండడం ఎంతైనా అవసరం. అద్దెకి ఉండేటటువంటి వారు ఖాళీ చేయవలసి వస్తే వెంటనే చేయడం ఏమాత్రమూ సరికాదు. మంచి రోజులు చూసుకుని చేయడం ఉత్తమం. సోమవారం నాడు మకర రాశి వారు శంకరుణ్ణి తేనెతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో మంచి లాభం కలుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యానికి సంబంధించిన భద్రతా ప్రమాణాలని పాటించి తీరవలసిందే. ఏదైనా రుణ అవసరం వస్తే ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకోవడం మంచిది తప్ప ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకోవడం సరి కాదు. పిల్లలకి విద్యలో మంచి ప్రతిభ ఉన్నటువంటి కారణంగా ఎక్కువ సొమ్ముని వారి మీద వెచ్చించేటటువంటి విధంగా ఆలోచన చేసుకోగలగాలి. ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించాలంటే కుటుంబ సభ్యులు అందరితోనూ నిర్ణయించడం మంచిది. స్వీయ నిర్ణయం సరి కాదు. ఇంతకుముందు ఏదైనా స్థలాన్ని కానీ పొలాన్ని కానీ కొనుక్కోదలిచి ఉన్నట్లయితే దానికి సంబంధించిన ప్రయత్నాన్ని మరోమారు చేయడం మంచిది. అనుకూలించే అవకాశం గోచరిస్తోంది. వృద్ధుల ఆరోగ్యం బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత బాగా ఉంటుంది. పిల్లలకి చదువు మరింతగా రాణింపులోకి వచ్చే అవకాశం బలంగా గోచరిస్తోంది. సోమవారం నాడు కుంభరాశి వారు శంకరుని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆర్థికంగా ఎదగగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయాణాల్లో భద్రతని పాటించడం మంచిది. ఆరోగ్య విషయంలో భద్రతని పాటించడం కూడా అవసరం. గృహంలో మార్పుల్ని చేర్పుల్ని చేయాలనే ఆలోచనకు వస్తారు. అది అనుకూలిస్తుంది కూడా. బంధుమిత్రుల సహాయ సహకారాలు తప్పక లభిస్తాయి. అధికారులు క్రింది ఉద్యోగుల ఇంటికే వచ్చి చక్కనైనటువంటి సుహృద్భావ వాతావరణంలో కాలాన్ని గడిపే అవకాశం ఉంది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి అనుకూలత బాగా గోచరిస్తోంది. చేస్తున్నటువంటి వ్యాపారమే కాక మరొక వ్యాపారంలో కూడా భాగస్వాములుగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా స్థిరమైన ఆస్తిని కొనుక్కోవలసి వస్తే అది ఈ రోజుకి అనుకూలించకపోవచ్చు, కానీ అవకాశం మాత్రం లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉందనే చెప్పాలి. సోమవారం నాడు మీనరాశి వారు శంకరుని నల్ల నువ్వులతో పూజించినట్లయితే శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి కూడాను తన జీవిత ఆశయంలో తనకంటూ సొంత ఇల్లు ఒకటి కావాలి అని చెప్పేసి భావన చేస్తూనే ఉంటాడు. పరమేశ్వర అనుగ్రహంతో ఆ గృహం ఆ వ్యక్తికి రావటానికి వీలుగా ఈ యొక్క వ్యక్తి కూడాను దానికి తగినటువంటి విధి విధానాలు పాటించటం సర్వత్రా కూడాను శుభాన్ని కలిగింపచేస్తుంది. ఎవరికైనా సరే సొంత గృహం కావాలి అనుకున్నప్పుడు ఆ సొంత గృహం గ్రహచార రీత్యా ఆలస్యమవుతూ ఉంటే ఆ గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల్ని తొలగింపచేసుకొని అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో సొంత గృహాన్ని నిర్మాణం చేసుకోవడానికి వీలుగా ఏ విధమైన విధి విధానాలు పాటిస్తే త్వరగా సొంత గృహం చేకూరుతుందో
మన మహర్షులు మనకు తెలియజేశారు. శుక్లపక్షంలోని గురువారం నాడు రావి ఆకులు 5 తెచ్చి వాటికి గంధం పూసి ప్రవహించేటువంటి నీటిలో వదలాలి. ఇలా గనక వదిలినట్లయితే స్థిరాస్తి సమకూర్చుకోవటానికి పరిస్థితులు అనుకూలమవుతాయి. ఇది అనుకూలించేంత వరకు కూడాను ఈ విధి విధానాన్ని తరచూ పాటిస్తూనే ఉండండి. రావి ఆకుకి అంత దివ్యవంతమైన శక్తి ఉంది. ఈ సృష్టి అంతా జలమయమైపోయినప్పుడు కృష్ణ పరమాత్మ రావి ఆకుపైనే విశ్రమించాడు కదా, ఆయన తలుచుకుంటే ఎంతసేపు. కాబట్టి రావి ఆకుకున్న దివ్యశక్తిని ప్రతి ఒక్కరూ గ్రహించండి. స్థిరచరాస్తులు సంపాదించాలన్నా, సొంత గృహం కావాలన్నా తప్పనిసరిగా రావి ఆకుతో కూడినటువంటి ఈ యొక్క విధి విధానాన్ని పాటించడంలో తప్పు లేదు. అలాగే మీ దుకాణంలో కానివ్వండి, లేక కార్యాలయంలో కానివ్వండి, విరిగిపోయినటువంటి వస్తువులు గనక ఉన్నట్లయితే, పనికిరాని వస్తువులు గనక ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించటం మాత్రం మర్చిపోవద్దు. ఖాళీగా ఉన్న గోడ వైపు ముఖం పెట్టి ఎప్పుడూ కూర్చోకండి. మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఇది. ఖాళీగా ఉన్న గోడ, ఆ గోడ పైన ఎటువంటి దేవతా ఫోటోలు కానీ, ఎటువంటి అందమైనటువంటి చిత్రం లేదనుకోండి, ఆ ఖాళీగా ఉన్న గోడ వైపు చూస్తూ మాత్రం కూర్చోవద్దు. ఇంట్లో రాగితో చేసినటువంటి పిరమిడ్ గనక ఉన్నట్లయితే 9 రోజులు మీ గృహంలో గనక అఖండ భగవత్ సంకీర్తన గనక ఆచరించినట్లయితే వాస్తుదోష ప్రభావాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. నామ సంకీర్తనం వల్ల గృహంలో కంటికి కనిపించినటువంటి దుష్ట ప్రభావ శక్తులు ఏవైనా ఉంటే అవన్నీ కూడాను పటాపంచలైపోవటానికి భగవన్నామ సంకీర్తన సహకరిస్తుంది. అందుకే ప్రతినిత్యం కూడాను దైవతత్వంతో కూడినటువంటి చక్కటి సంగీత ఝరి ఇంటిలో వినిపించాలి. ఉదయాన్నే సుప్రభాతం వెంకటేశ్వర స్వామి వారిది, శ్రీశైల సుప్రభాతం, కనకదారాస్తవం, లక్ష్మీస్తవం, లక్ష్మీ హృదయం, ఇలాంటివన్నీ కూడాను టేప్ రికార్డు ఆన్ చేసి పెట్టుకొని ఉదయాన్నే కనుక ఏ ఇంట్లో అయితే ఈ విధంగా వినపడుతూ ఉంటుందో ఆ ఇంట్లోనికి దివ్యత్వం ప్రసరింపబడుతుంది. ఎటువంటి దుష్టశక్తులు ఆ ఇంటిలోనికి ప్రవేశించవు. ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని అందరూ కొనసాగించటానికి ఆస్కారం ఇస్తుంది దైవ చింతన, భగవన్నామ సంకీర్తన. ఇంటి ముఖద్వారం పైన 9 అంగుళాల పొడవు 9 అంగుళాల వెడల్పు గల స్వస్తిక్ చిహ్నాన్ని సింధూరంతో గనక వేసినట్లయితే వాస్తుదోష ప్రభావం తగ్గుతుంది. స్వస్తిక్ గుర్తు అనేటువంటిది చాలా విశిష్టకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. మనం దీపారాధన చేసేటప్పుడు కూడాను మీ ఇంట్లో పూజా మందిరంలో నేలపైన స్వస్తిక్ గుర్తు వేసి తర్వాత ప్లేటు పెట్టి దానిపైన దీపారాధన కుంది పెట్టాలి. అలాగే సింహద్వారం పై భాగాన స్వస్తిక్ గుర్తు గనక చక్కగా గనక అమర్చినట్లయితే ప్రాస్పరిటీ తెలియకుండానే ఆ ఇంట్లోనికి అదృష్ట దేవత ప్రవేశిస్తుంది అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. సంతాన సౌఖ్యం మనకు కలగాలి అంటే పితృదేవతల అనుగ్రహమే తప్పనిసరి. పూర్వకాలంలోని అనేక సినిమాలలో కూడా మనం గమనించవచ్చు. తల్లి తండ్రి అల్పాయుష్యంతో
ఒకవేళ గతించిన పక్షంలో వారు పిల్లలను ఎలా కనిపెట్టుకుని ఉంటారో కాపాడుకుని ఉంటారో కూడా మనం చూడవచ్చు. ఈ లోకంలో సమస్త కోరికలను నెరవేర్చుకునే నిమిత్తమై అనుక్షణం మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన దైవాలు పితృదేవతలు. సోమ పితృయమంగురష్పాట్వాలగ్న కవ్యవాహనాదులు అంటూ 7 వర్గాలలో ఈ పితృదేవతాగణాదులను సనాతన ధర్మం సూచిస్తుంది. అన్నదమ్ములు 2 ఉన్నారు, శ్రాద్ధాదికాదులను ఏర్పాటు చేస్తున్నారు అనుకుంటే పితృదేవతలు తండ్రి ఒక్కరే కదా, మా ఇంటికి వెళ్తారా వాళ్ళ ఇంటికి వెళ్తారా అనే ఆలోచనలు కూడా కొంతమంది అవివేక బుద్ధితో ఆలోచనలు చేస్తూ ఉంటారు. పితృదేవతా గణానికి అట్లా గుర్తింపులు ఉండవు. వారికి వసులోకము అనే ఒక లోకాన్ని సనాతన ధర్మం సూచిస్తుంది. ఈ లోకాలు 3 వసు రుద్ర ఆదిత్య రూపాలు. పితృదేవతా గణాకంగా ఉండే ఈ బాంధవ్యానుబంధాలు ఎలా గుర్తించవచ్చు అంటే చిన్న ఉపమానంతో మనం సంకల్పం చేద్దాం. ఒక అగరొత్తి వెలిగించామనుకోండి, అగరొత్తిని వెలిగించే సందర్భంలో అగరొత్తి మొదటగా ఉండే ఆ ధూమము చిక్కగా మనకు కనిపిస్తుంది. వాతావరణంలో ఈ అగరొత్తి నుంచి వెలువడేటటువంటి ఆ ధూమము ప్రారంభ దశలో చక్కగా మనం గుర్తించగలుగుతాం. ఇది మొదటి దశ, వసురూప దశ. ఈ ధూమము కాస్త దూరం పైకి వెళ్ళిన తర్వాత అలా ప్రయాణించే సమయంలో ఒడిదిరుగుతూ పలచనబడుతుంది. పలచనబడ్డ ఆ ధూమం కూడా కొంతవరకు మనం గుర్తించగలుగుతాం. అది రుద్ర రూపము అని చెప్పుకుందాం. ఆ పిదప కూడా ఈ అగరొత్తు నుంచి వెలువడిన ధూమము వాసనామయంగా ఉంటుంది. ధూమము కనబడదు, పొగ కనబడదు, కానీ గది అంతా కూడా ఆ వాసనలు విస్తరించి ఉంటాయి. ఆ రూపానికి ఆదిత్య రూపము అని చెప్పుకుందాం. పితృదేవతలను ఇలా వసురుద్ర ఆదిత్య రూపాలుగా అందించిన సనాతన ధర్మం పితృపక్షాలలో వారి అనుగ్రహం కోరి సంకల్పం చెయ్యాలి అంటుంది. నిత్యము తర్పణాన్ని విడిచిపెట్టడం ఒక సంకల్పం, పితృదేవతలను స్మరించుకోవడం ఒక సంకల్పం. అమ్మకు నాన్నకు నమస్కారం చేసి బయటికి వెళితే అన్నింటా విజయమే. తల్లిదండ్రులకు నమస్కరించాలి. మన అదృష్టం కొద్దీ వారు జీవించే ఉన్న పక్షంలో ప్రత్యక్షంగా వంగి వారికి నమస్కరించి వెళితే అన్నిటా విజయమే ఎదురవుతుంది. అపశకునం అనేది కూడా ఉండదు. మనసు ఆనందంతో పొంగి పొరలుతుంది. ఎవరితో మాట్లాడినా ఆనందంగా మాట్లాడదాం. కారణం మన వెనక తల్లి తండ్రి వారి నీడ, ఆశీర్వచనము, రక్ష, వారి చూపులు మనను వెన్నంటి ఉన్నాయి. వారు దైవాద్వ శరీర ధర్మం కాబట్టి గతించిన ఎడల చిత్రపటాలలో ఛాయాచిత్రాల రూపాలలో కూడా వారు మనకు కనిపిస్తూనే ఉంటారు. అలా కనిపించినా కనిపించకపోయినా మనస్సులో సదా మెదలుతూనే ఉంటారు. మనస్సులో ఇంటిలో నుంచి కాలు బయట పెట్టకంటే పూర్వం తల్లిదండ్రులను స్మరించుకోవాలి. వారి అనుగ్రహంతో ఏ విషయంలోనైనా ఏ పనిలోనైనా మనం విజయం పొందగలుగుతాం అంటుంది సంకల్ప సిద్ధి. అనేక సంకల్పాలు మనలో ఉంటాయి. సంకల్పాలలో 1, 2 అనే భేదాలు లేకుండా ఆరోగ్యం బాగుండాలి, ఔషధ సేవనం చేస్తాం. ఔషధం స్వీకరించే సమయంలో వైద్యో నారాయణో హరిహి అని చెప్పి ఆ భిషక్కు వైద్యుడు ఏది ఇస్తాడో ఆ ఔషధాన్ని అమృతమయమైనటువంటి బిందువుగా స్వీకరిస్తాం. అమ్మ నాన్న ఆశీర్వచనం ఉంటేనే ఆ అమృతమయమైన బిందువు అమృతమయమైనదిగానే పనిచేస్తుంది. లేని పక్షంలో విషతుల్యమవుతుంది. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేల వాళ్ళు గిట్టనేలా అనే నీతి సంబంధితమైనటువంటి శతక పద్యాలను జ్ఞాపకం తెచ్చుకుంటే మహాలయం పితృపక్షం ఎటువంటి సంకల్పములను మనం నిరంతరం చేయవలసి ఉంటుందో బోధపరుస్తుంది. సంకల్పం ప్రపంచానికి ఆరోగ్యదాయకంగా, ఆనందదాయకంగా, మార్గదర్శకంగా ఉండాలి. అందునిమిత్తమై మహాలయ పితృపక్షాలలో దేశీయమైన పదార్థాలనే వినియోగించాలి అనేటువంటి ధర్మాన్ని కూడా సంకల్ప సిద్ధి బోధిస్తుంది. దేశీయం కానటువంటి పదార్థాలను వంటకాలలో వినియోగించరాదు. సోమవారం కాబట్టి వార అతిదేవతగా ఉండే ఈశ్వరుని స్మరించుకుంటూ ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసము ఉంటారు. అయితే ధర్మం ఇక్కడ పితృదేవతాకంగా ఒక నియమాన్ని సూచిస్తుంది. జీవతి పితరులు అంటే తండ్రి బ్రతికి ఉన్నటువంటి వారు రాత్రి వేళన ఏ పదార్థము తినకుండా నిద్రపోరాదు, అభోజనంగా నిద్రపోకూడదు. ఇది శాస్త్రం. అలాగే సోమవారం కాబట్టి ఉపవాసం ఉంటేనో నక్తవ్రతం ఉంటేనో అది వ్రత సంబంధితమైన నియమం అవుతుంది. అప్పుడు కూడా
ఉదయమంతా కూడా ఉపవసించి రాత్రి వేళన శివారాధన చేసి భోజనము ప్రసాదము పలహారము స్వీకరించిన తదుపరి మాత్రమే మనం నిద్రకు ఉపక్రమిస్తున్నాం. కాబట్టి ధర్మాచరణనే మనం అనుసరిస్తున్నట్టుగా భావన చేయాలి. దేశీయమైన పదార్థములు కానటువంటి వాటిలో అతి ముఖ్యమైనది బంగాళాదుంప. ఈ మాసములో బంగాళాదుంపను వినియోగించకపోవడం మంచిది, ఆరోగ్యదాయకమైనది. బంగాళాదుంప మనలో వాత గుణాన్ని ప్రకోపింపజేస్తుంది, శరీరము స్థౌల్యతను పొందుతుంది, స్థూలత్వమును పొందుతుంది, రోగాలకు స్థూల దేహము మూల కారణమవుతుంది. కనుకనే సనాతన సంప్రదాయం ఏ ఏ ప్రాంతాలలో లభించే పదార్థాలను ఆయా ప్రాంతాల వారే స్వీకరించాలి. కనీసంగా పైతృకపరమైన ఆబ్దికాదులు శ్రాద్ధాదులు చేసే సమయంలో లేదా వ్రతాలు నోములు పూజలు ఇలాంటి వాటిని చేసే సమయంలో ఆయా సందర్భాలలో కూడా ధర్మాన్ని అనుసరించాలి, దేశీయమైన పదార్థాలనే వినియోగించాలి అనే నియమాన్ని సూచించింది. ఇంటిలో ఉందాం, మన ధర్మాన్ని మనం అనుసరిద్దాం. స్వధర్మే నిధనం శ్రేజ పరధర్మో భయావహ అన్న సూత్రాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. వంశపారపర్యంగా వచ్చే ఆచారాలను సంప్రదాయాలను మనమైన వాటిని మనం అనుసరిద్దాం. ఉన్నది వదలద్దు, కొత్తది ఆచరించవద్దు. ఇది మూల సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరిస్తే తప్పక శ్రేయస్సు కలుగుతుంది. మరిన్ని విషయాలతో పితృదేవతాకపైన నియమాలు ఎలా ఉంటాయో తెలుసుకునే నిమిత్తమై మరో సంకల్ప సిద్ధి కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. విశ్వేశ విశ్వజనసేవిత విశ్వమూర్తే. నిజానికి ఈ విశ్వముగా కనపడుతున్నది ఎవరు అంటే శివుడే. అది తెలిస్తే మనకి భయం వేస్తుంది, కానీ కాళ్ళు పెట్టడం ఎలాగని ఆయన వినా ఇంకోట్లేదు. ఎందుకనంటే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఓ అద్భుతమైన మాట అంటారు. అందులో భౌరంభాంశ నలోనిలంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. అష్టమూర్తి తత్వంగా భూమిగా, నిప్పుగా, నీరుగా, వాయువుగా, ఆకాశంగా, సూర్యుడుగా, చంద్రుడిగా, జీవుడిగా ఉండేది ఆయనే. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఆయన కానిదేముంది నాకు చెప్పండి? ఎక్కడ నిలబడి మీరు ఆయనకి దగ్గరగా లేరంటారు? అందుకే మూడో కంటికి తెలియకుండా చెయ్యి అంటారు, కానీ మూడో కంటి వాడికి తెలియకుండా చెయ్యని ఎవరు అనరు. మూడో కంటికి అంటే నా రెండు కళ్ళకి కాకుండా పక్కవాడి ఒక కన్నుకి కూడా తెలియకుండా చెయ్యాలి. ఎప్పుడు? దానం చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు కాదు. దానం చేసినప్పుడు ఎవరికీ తెలియక్కర్లేదు. మూడో కంటికి తెలియకుండా చెయ్యి గుప్తంగా. మూడో కంటి వాడికి తెలియకుండా అసంభవం. వాడు అన్నీ అయ్యి ఉన్నాడు, నీలో జీవుడు కూడా వాడే, ఇంకెలా చేస్తావు? వాడికి తెలియకుండా చేయడం సంభవం కాదు. కాబట్టి అన్నీ వాడే. ఆయన కానిదే ఉంది. అది ఎంత అందంగా తీసుకెళ్లారంటే అసలు ఆ కూర్పు అలా వెళ్ళింది మల్లికార్జున సుప్రభాతం. అయితే మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనా? మల్లికార్జున సుప్రభాతాన్ని చదువుతున్నప్పుడు ఎవరు బాగా సంతోషిస్తారని మీరు అనుకుంటున్నారు? భ్రమరాంబ సంతోషిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? అన్నిటికన్నా ఆవిడికి అత్యంత ప్రియమైనదేదో తెలుసా? భర్తృగుణగానము. అందుకే సరస్వతీదేవి కూడా అమ్మవారి పక్కన కూర్చుని వీణ వాయించి పాట పాడు అంటుందిట. పాట పాడుతూ వీణ వాయిస్తూ ఉంటుందిట సరస్వతీదేవి. అమ్మవారు మహిషాసురమర్దనం చేయలేదా? అరుణాసుర సంహారం చేయలేదా? ఆమె ఎంతోమందికి విద్యాప్రదాత్రి కాదా? ఆమె సంగీత స్వరూపిణి కాదా? కానీ ఆమెని కీర్తించదట. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే. శివుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తుందట. భర్త యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తుంటేట ఆవిడ కళ్ళు ఇలా ఇలా తిప్పుతూ పొంగిపోతుందిట ఆనందంతో. నిజానికి మల్లికార్జునుడి దగ్గర నిలబడి మీరు సుప్రభాతం చదువుతుంటే
ఆవిడ పరమానంద పడిపోతూ ఉంటుందిట, అబ్బా అని. నిజానికి శ్రీశైలంలో మల్లికార్జున దేవాలయానికి భ్రమరాంబ దేవాలయానికి అంత అనుబంధం ఒక దేవాలయంతో ఒక దేవాలయానికి ఉంది. ఇక్కడ జరిగిన సుప్రభాతానికి అక్కడ తల్లి సంతోషిస్తుంది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చేసిన నమస్కారానికి అమ్మ పట్ల కృతజ్ఞత ఉన్న కొడుకు అని చెప్పి ఆయన సంతోషిస్తాడు. ఆ రెండు దేవాలయాలకి ఉన్న అనుబంధం అంత గొప్పది. కాబట్టి విశ్వేశ విశ్వజనసేవిత విశ్వమూర్తే విశ్వంభర త్రిపురభేదన విశ్వయోనే ఫాళాక్ష భవ్య గుణ భోగి విభూషణేశ. భోగి విభూషణేశ. లోకంలో ఎవడైనా ఓ గొలుసిస్తే వేసుకుంటాడు, పోనీ అది లేదు ఓ ఇత్తడి గొలుసు, అది లేదు గవ్వల గొలుసు వేసుకుంటాడు, అది లేదు ఏదో శంఖాలతో, అది లేదు ఓ తాడేసుకుంటాడు, దానికే ఓ రుద్రాక్ష, అది లేదు వచ్చిన నష్టమేం లేదు ఓ తాడు మెళ్ళో వేసుకుని కళ్ళకద్దుకుంటాడు, చాలు భక్తి ఉన్న చోట. కానీ ఏమంటే మీరు మెళ్ళో తప్పకుండా వేసుకోవాలి, మీకు మంచి ఆభరణం ఒకటి తెచ్చాను, మీకు చాలా బాగుంటుందండి, ఇది తెల్లగా ఉంటారు కదా, మీరు చొక్కా బనీని తీసేసినప్పుడు ఇది మెళ్ళో వేసుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పి ఓ మంచి నాగుపావుని తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఎవడైనా వేసుకుంటాడు ఆ లోకంలో. ఓ షేరు బియ్యం ఇస్తే పుచ్చుకుంటారు, గోధుమలు ఇస్తే పుచ్చుకుంటారు, తాంబూలం ఇస్తే పుచ్చుకుంటారు, పళ్ళు ఇస్తే పుచ్చుకుంటారు, బట్టలు ఇస్తే పుచ్చుకుంటారు, ఓ బురదపావుని తీసుకొచ్చి ఇస్తే పుచ్చుకుంటాడు ఎవడైనా. కానీ మరి శివుడు ఏమిటి? భోగి విభూషణ ఈశ. ఆయన పోనీ ఏదో ఓ పావుని ఎవడో తప్పక ఇచ్చాడండి, కుదరక ఆ పావును అలా ధరించుకొస్తున్నాను అనలేదు. ఆయన కాళ్ళకి పాములు, చేతులకి పాములు, ముంజేతులకు పాములు, ఆఖరికి చెవులకు కూడా పాములు, నాగేంద్ర కుండల చెవులకు కూడా పిల్లపాములు ఎట్టు కూర్చుంటాడు. ఎంత ఆనందం అంటే! ఇవన్నీ ఏదో పెట్టిలో పెట్టుకుని సైజుల వారీగా ఒక్కొక్కటి తీసి తగల్చుకోవాలి కదా నిజంగాను. మరి ఈ బుట్టలన్నీ పెట్టుకుని రోజు ఇవన్నీ తీసి బుస్సు బుస్సు అంటుంటే మెళ్ళో వేసి కూర్చుంటే ఆవిడికి మాత్రం ఎంత ఇబ్బందిగా, ఏమిటండి ఈ ఆభరణాలు ఏమిటి, మీరేమిటి, అల్లరేమిటి అందం అంటే అది మీరు తాత్విక విచారణ చెయ్యాలి. పాము మృత్యువునకు సంకేతం. పాము మనని చూసిందా లేదా అన్నదాంతో కాదు, మనం పామును చూసినా అది మనని చూసిందేమో అని భయం. రాత్రి నిద్రపోడు, మంత్రించిన చోళ్ళు తెచ్చి చుట్టూ జల్లుకొని మంచం ఎక్కిరించుంటాడు, పడుకోడు. ఎందుకంటే పాము చూసిందేమో, నన్ను పగబట్టిందేమో అని బెంగ. పాము మృత్యువునకు సంకేతం. అందరికీ మృత్యు భయం, ఆయనొక్కడికి పాము ఆభరణం. ఎందుకంటే ఆయనకి మృత్యుభీతి లేదు, ఆయన మృత్యువుకి అతీతుడు, మృత్యుంజయుడు. అందుకే నిర్మాల్యంతో పూజ. ఎక్కడ? కాళేశ్వరుడిగా ఉజ్జయిన్లో ఉన్నప్పుడు ఆయనకి తీసేసిన నిర్మాల్యంతో మళ్ళీ పూజ చేసేస్తారు. ఎందుకని అంటే అసలు యముడు ఎవరి జోలికి వెళ్ళడు అంటే ఒక్క శివుడి జోలికే వెళ్ళడు. మృత్యుభీతి నాకు లేదని చెప్పడానికి సర్పములను ధరిస్తాడు. కాదు కాదు అంటే అంతేకాదు అని. అందులో ఒక విశేషం ఉంది. ఆయన పెట్టుకునేవి ఏదో చెరువులో పిల్లపాములు, చెట్టు మీద గోధుంత్రాచు ఇలాంటివి కావు. అసలు లోకంలో ఎవరు ఊహించనటువంటి సర్పములను ధరిస్తాడు. నన్నయ్య గారు భారతం చేస్తూ ఆదిపర్వంలో ఆదిశేషుణ్ణి వర్ణిస్తాడు. బహువనపాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అంటాడు. అవి అనుగ్రహించగలవ సర్పాలు, తమంత తాము అనుగ్రహించగలవు. అందుకే ఉదంకుడు వాటిని స్తోత్రం చేశాడు. మాకు ప్రసన్నుడయ్యడు అని అడిగాడు. అటువంటి పాములు ఆదిశేషుడు ఒకప్పుడు వచ్చి శివుడు తాండవం చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు చూసి పొంగిపోయారు, బరువెక్కిపోయారు. ఆదిశేషుడు తల్పం కదూ, స్వామి ఏమిటి ఇలా బరువెక్కిపోతున్నారు ఏమిటి అన్నాడు. ఒరేయ్, నటరాజు తాండవం చూస్తున్నాను రా, ప్రదోషంలో మహానుభావుడు కనకసభలో తాండవం చేస్తున్నాడు రా అన్నాడు. స్వామి నాకు చూడాలనుందన్నాడు. వెళ్ళి చూడన్నాడు. అంటే ఆయన పైనుంచి కింద పడ్డాడు. పడ్డప్పుడు ఆయన తల్లిగా అదృష్టం పొందింది. ఆవిడ చేతులు పడితే ఆ దోషిట్లో పడ్డాడు పతంజలి. ఆదిశేషుడు భూమి మీదకి వచ్చి చిదంబరంలో కనకసభకి వెళ్ళాడు. కనకసభకి వెళ్ళి శంకరుడు తాండవం చేస్తున్నాడు. అబ్బా ఏమి తాండవం అని చూస్తున్నాడు. ఏమి తాండవ లీల, ఏమా శంకరు లీల, అద్భుతమైన తాండవం జరుగుతోంది. జరుగుతుంటే అగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురి విజృంభణా మృదువ్రతం స్మరాంతకం భవాంతకం పురాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకంతమంతకాంతకం భజే అంటాడు.
కదాలిలింప నిర్జరీ నికుంజకోటరేవ సన్ విముక్తి దుర్మతి సదా సదా విముక్త దుర్మతి సదా. ఆ గంగా తీరంలో కూర్చుని నేను ఆ తాండవం చేస్తున్నటువంటి శంకరుణ్ణి దర్శనం చేసి ధన్యుణ్ణైపోతానంటాడు. అలా ఆ తాండవమూర్తి తాండవం చేస్తుంటే అందరూ ఏదో మధ్యలో వాయించేవాళ్ళు మధ్యలో వాయిస్తున్నారు, వీణ వాయిస్తున్నారు, తాళం వేస్తున్నారు, పాట పాడుతున్నారు. అందరూ తలో రకంగా శివుడి తాండవానికి సహాయం చేస్తున్నారు. ఆదిశేషుడు వెళ్ళి నిలబడ్డాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. ఎందుకు నవ్వావు అన్నాడు. మా అందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి, ఏదో ఒకటి చేస్తాం. తబలా వాయిస్తాం, లేకపోతే వైలిన్ వాయిస్తాం, లేకపోతే వీణ వాయిస్తాం. నువ్వేం చేస్తావు? చూడ్డం తప్ప అన్నాడు. ఆదిశేషుడు అన్నాడు, నేను స్తవం చేస్తానన్నాడు. నాకు కాళ్ళు చేతులు లేవన్నావు కదూ అని శివతాండవ స్తోత్రం చేశాడు. ఇప్పటికీ కామకోటిలో సాయంకాలం వేళ ప్రదోష వేళలో పీఠాధిపతులు అభిషేకానికి కూర్చోగానే స్తవం చదువుతారు. దానికి దీర్ఘాలు ఉండవు. దీర్ఘాక్షరములు లేకుండా స్తవం చేశాడు. చేసి మీ అందరూ వాద్యములను మ్రోగించారు, నేను ఆయన తాండవంలో ఆయన శరీరంలో అంతర్భాగం అయిపోతానని శంకరుణ్ణి ప్రార్థించాడు. కంటితో సంజ్ఞ చేశాడు అన్నాడు తాండవం చేస్తూ. అందులో శివతాండవం అంటే ఆ తాండవమూర్తి భారతదేశంలో ఎక్కువగా ఎత్తుకుపోయే విగ్రహాలు ఎవరివి అంటే నటరాజస్వామివి. ఎందుకో తెలుసా? దానిలో వాళ్ళు ఆశ్చర్యపోతారు పాశ్చాత్యులు. ఎంత వేగంగా కదులుతాడంటే ఆయన ఇలా అన్నాడు అనుకోండి, ఇటువైపు జుత్తంతా ఇలా పరుచుకుంటుంది. ఇలా అన్నాడు అనుకోండి, ఇది పడిపోయి ఇటువైపుది పరుచుకోవాలి కదా. ఎంత వేగంగా తల కదుపుతాడంటే ఇటువైపు జుత్తు ఇలాగే ఉంటుంది, ఇటు తిరిగినప్పుడు ఇటువైపు జుత్తు ఇలాగే ఉంటుంది. మధ్యలో అంత వేగంగా తిరుగుతున్నా నవ్వుతూనే ఉంటాడు. ఒక చేతిలో అగ్ని, ఓ చేతిలో ఢమరుకం పట్టుకుని చేస్తాడు నటరాజు. అటువంటి నటరాజమూర్తి తాండవం చేస్తూ కనుసైగ చేశాడు అన్నాడు. చిన్నబుచ్చుకోకోయ్, నన్ను సేవించడానికి వచ్చావు, నిన్ను చూసి నవ్వారు కదూ, నా యందు భక్తితో నిలబడ్డావు కాబట్టి అనుగ్రహిస్తున్నాను, నా పాదమునకు మంజీరమైపో అన్నాడు. ఎక్కడి ఆదిశేషుడు ఈ భూమినంతటిని భరిస్తుంటాడు పడగల మీద. అది నన్నయ్య గారు చెప్పింది. బహువనపాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికిన్. పాము కదూ అంటే నిజానికి మహాకవులు అటువంటి శబ్దములను ఇష్టపడరు. కానీ ఆ కవిత్వంలో గొప్పతనం ఏంటంటే అది చదువుతున్నప్పుడు ఒకలా చదివితే పాము బుసలు వినపడతాయి ఆ పద్యంలో. అందుకే బహువనపాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర పణాలి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి బాయక శయ్యయైన అయ్యహిపతి. అలా పద్యాన్ని అలా చదివారనుకోండి, పాము యొక్క శబ్దం వస్తుంది అందులోంచి. అంటే మరి ఆదిశేషుడు కదా, అందుకని. కాబట్టి ఆదిశేషుడు ఎగిరి ఆయన పాదానికి చుట్టుకున్నాడు. ఏ ఆదిశేషుడు? ఈ భూమినంతటినీ మోయగలిగిన ఆదిశేషుడు ఆయన పాదములకు అందే. అది ఆయన వైభవం అంటే శివుడంటే. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ